సనాతన ధర్మాన్ని కాపాడాలంటే హిందువులు ఐక్యంగా ఉండాలని, హిందూ ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. హిందూ ఆలయాలను ఆర్థికంగా ఉన్నవారు దత్తత తీసుకుని సనాతన ధర్మ రక్షణకు కంకణబద్దులు కావాలని అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నాచుపల్లి వద్ద గల బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ కొండగట్టు వారి సౌజన్యంతో ప్రధాన ఆలయాల ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుపూర్వం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఆరంభించగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బంగారయ్య శర్మ, పురాణ మహేశ్వర శర్మ, నమ్మి వేణుగోపాల్ ఆచార్య తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విచ్చేసిన బ్రాహ్మణ బంధువులకు రిసార్ట్ యజమాని కొండలరావు బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షులు బాల శ్రీనివాస్ తమ సంస్థ ద్వారా చేస్తున్న సంక్షేమ కార్యక్రమం వివరించారు. కార్యదర్శి ఉజ్వల విచ్చేసిన అతిథులను స్వాగతించి తన కార్యనిర్వహణ నైపుణ్యంతో వేదిక కార్యక్రమంలో అన్ని తానే ఏర్పాట్లు చేశారు. అంతకుముందు అతిథులకు వైదిక సంప్రదాయం ప్రకారం మంగళవాద్యాల ఘోషతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు రిసార్ట్ యజమాని కొండలరావు దంపతులు. విచ్చేసిన అర్చకులకు, ముఖ్య అతిథులకు శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అందరినీ కూడా గౌరవించుకునేది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. ఈరోజు ఇంతమంది మహాపండితులు, అష్టాదశ పురాణ పాండితీ ధురీయులు, బహువేద ఉపనిషత్ సారవేత్తలు, సంస్కృత ప్రాకృతాది అనేక భాషల మహాపండితులు, న్యాయ వైశేషిక శాస్త్రముల నిష్ణాతులు, బహుపురాణ ఆగమవేత్తలు, నిర్నిబంధ నిబంధమై ప్రకాశించు కవితలు, ఉభయ భాషల్లో పొందగల దిట్టలు, చండ 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 ప్రచండ దిగ్వేదండ మహోగ్రదండ సాహితీ ప్రకాండులైన బ్రాహ్మణులందరూ విచ్చేస్తున్నారు. మరి అందరికీ ధన్యవాదాలు. శ్రీనివాస్ యొక్క ఆధిపత్యంలో దిగ్విజయంగా ఈ సన్మాన వైభవ శోభాయాత్ర కొనసాగుతుంది. బ్రాహ్మణుడికి ఎక్కడున్నా సరే ప్రపంచం సన్మానిస్తుంది. వారి పవిత్ర పాదపద్మాలకు నమో నమః పునః పునః. తీవ్ర స్థాయిలో ఫోటోలు తీస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రార్థన చేయగా స్వామివారికి వీళ్ళు చేస్తున్న ఈ ప్రార్థనంతా కూడా చెవులకు వినిపించి తాను అక్కడ అదృశ్యుడై ఈ క్షేత్రంలో, ఈ సమీపంలో ఇక్కడనే వచ్చి అన్ని ఇస్తారు కాబట్టి మనం నమస్కరించడం అనేది ఒక ప్రాముఖ్యత. క్షేత్రమాధ్యంలో రాసి ఉంది. 108 అధ్యాయులతో వ్యాసముని ప్రణీతమైన ధర్మపురి క్షేత్ర మాహాత్మ్య గ్రంథం ఉంది. మా గురువర్యులు అశుద్ధుల సదాశివ శాస్త్రి గారు 2 సంవత్సరాలు కష్టపడి మూల గ్రంథం, తాళపత్ర గ్రంథం ఉన్న ప్రతి శ్లోకానంతా కూడా పేపర్ల మీద రాసి ఒక పుస్తక రూపంలో చేయడం జరిగింది. ఈశ్వరుడే, అందుకే అదే పేరు పెట్టాడు సాంబుడు. కూడా శంఖచక్ర గదాఖండ విపుద్ధ తోమల ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సనిహో వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరంగళ అనేక నతభుజార్గలుడు మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషరి కూడా శంఖచక్ర గదాఖండ విపుద్ధ తోమల ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సనిహో వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరంగళ అనేక నతభుజార్గలుడు మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషణ తరంగ సంహిత సాంస్కృతిక రసమహాసముద్రమై పల్లవించిన వాడు, పరిమళించిన వాడు. ఓకే, సాయికర్ గారు ఉచ్చారేశ్వరుడు, ఆ నందివాహనుడు, నాగభూషణుడు, చంద్రశేఖరుడు, జటాధరుడు వారిని అనుగ్రహించుగాక. వాస్తు సాముద్రికంలో దిట్ట, జాతకాల పుట్ట. ధన్యం ధన్యోహం. డాక్టర్ మహాలక్ష్మి పవిత్ర ఆశీర్వచన పరిలబ్ధ మహదైశ్వర్య సంపన్నుడు, శ్రీ సూక్త పారాయణ దక్షుడు ప్రశాంత శర్మ, అందరి మంత్రపురి వాసి ధన్యవాదాలు. అదేవిధంగా టక్కర్స్ కాలాచార పరీత లోకము నిష్కామ ప్రమాణమును కాళీమాతను నిలివేడతలు మహత్కార్యము సిద్ధింపగాని అంటూ ప్రశాంత శర్మ గారి పేరులో ప్రసిద్ధి అని అష్టాదశ పురాణ పాండితీ ధురీయులు ఏ తల్లిని ప్రార్థిస్తున్నారో వారికి ధన్యవాదాలు. నెక్స్ట్ బ్రాహ్మణ శ్రేష్ఠుడు భూసురోత్తముడు అవనీశ్వర శతముడు త్రిపుండ్రధారి నేనేళ్ల శ్రీనివాసాచార్య